హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యస్ లక్కీ హోమ్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే వినాయకునికి ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మోదక్ని అయితే మనం తయారు చేసుకుందామండి. వీటిని తయారు చేయడానికి మనకు షాప్లలో మోదక్ ప్లేట్ అని దొరుకుతుంది. అలా లేకున్నా కానీ పర్ఫెక్ట్ షేప్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో మనం ఎంత వాటర్ అయితే తీసుకుంటామో అంతే బియ్యం పిండి తీసుకోవాలి. కాబట్టి వాటర్ని కొంచెం చూసి అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 1 కప్ వాటర్ని తీసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కరగనివ్వాలి. వాటర్ మళ్ళీ బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం బబుల్స్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, వాటర్ ఇలా కాస్త మరిగాక దీంట్లో నేను చెప్పాను కదండి, 1 కప్ వాటర్కి 1 కప్ బియ్యం పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనికి మనం బియ్యం పిండినే వాడాలండి. కొంతమంది బియ్యాన్ని నానబెట్టి దాంతో పిండి పట్టించి చేస్తారండి. నేనైతే ఇక్కడ అలా అయితే ఏం చేయలేదు. మనకు డ్రైగా దొరికే బియ్యం పిండిని నేను ఇక్కడైతే యూస్ చేశాను. బియ్యం పిండి మొత్తం కూడా ఇలా కలిసేంత వరకు కలిపేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనిద్దాం. ఒక 5-10 మినిట్స్ అయ్యేలోపు ఇది మంచిగా చల్లారిపోతుంది. ఇప్పుడు మనం మోమోస్లోకి స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాం. నేను చెప్పాను కదండి, దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ అయితే పెడుతున్నాను. మీరు కావాలంటే పూర్ణం బూరెల్లో చేసుకునే పూర్ణాన్ని కూడా ఇందులో వాడుకోవచ్చు. ముందైతే ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కాస్త నెయ్యి అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ నెయ్యి యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే నా దగ్గర ఉన్న బాదం, కాజు అండ్ అలాగే కొన్ని కిస్మిస్లను తీసుకున్నానండి. ఈరోజు వినాయకునికి నువ్వులుండలు పెడతారన్నట్టు నేను దీంట్లోనే నువ్వుల్ని కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే పల్లీలు కూడా కొన్ని యాడ్ చేశానండి, టేస్ట్ బాగుంటుందని. ఫస్ట్ నెయ్యి అయితే కొంచెం వేడైన తర్వాత ముందు జీడిపప్పునైతే వేసి వేయించుకున్నాను. ఎందుకంటే అది కొంచెం లేట్గా వేగుతుంది కాబట్టి ముందుగా అయితే జీడిపప్పు అండ్ అలాగే బాదాంని కూడా వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్లో వేయిస్తే త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కూడా వేగాక నేను ఇందులో పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ అండ్ అలాగే నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ముందుగా అయితే పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగాక మనం ఇందులో నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలండి. నువ్వులు చెప్పాను కదా, వేయించడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇవి వేసాక ఒక 30-40 సెకండ్స్ అలా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు కొంచెం వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. బట్ నేనైతే ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీరు ఒకవేళ ఇష్టంగా తింటే కనుక వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. సో ఎండు కొబ్బరి పొడి ఒకవేళ మీరు వేసినట్టయితే ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. దీన్ని కూడా ఒక 20-30 సెకండ్స్ అలా వేయించేశాక దించేస్తే సరిపోతుంది. ఎక్కువగా వేగితే కూడా మాడినట్టు అవుతుంది కాబట్టి ఒక 20 సెకండ్స్ అలా అయ్యాక దించేసేయాలి. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే ఎండు కొబ్బరి పొడిని అంతటిని కూడా మిక్సీలో వేసేసి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే మనం మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో నేను ఒక 4 ఇలాచీలను అయితే వేసి మిక్సీ పట్టేశాను. చూడండి, ఇలా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేనైతే ఇక్కడ బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని మన రుచికి సరిపడా బెల్లాన్ని అయితే అందులో యాడ్ చేసుకోండి. దీంట్లో ఎక్కువ వాటర్ అయితే పట్టవండి. లైట్గా వాటర్ అయితే వేసేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇది మరీ తీగపాకం వచ్చేలా అయితే ఏమీ అక్కర్లేదు. ఇలా బెల్లం కొంచెం కరిగాక దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంటుంది కదా, అది దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా సిమ్లోనే పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. ఇలా మిక్స్ అయితే సరిపోతుందండి. మరి ఇది గట్టిపడాల్సిన అవసరం అయితే లేదు. నేను చెప్పినట్టుగా మీరు బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే చక్కెరని కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా అండి, దాంట్లో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. దీనిపైన కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసి మనము ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే చపాతీ పిండి ముద్ద అనేది ఫాస్ట్గా ఆరిపోకుండా ఉంటుంది. అండ్ అలాగే
మనం తిన్నప్పుడు మోమోస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక 5 మినిట్స్ కలిపితే మనకు చూడండి మంచి పిండి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ పిండి నుంచి కొంచెం పిండిని ఇలా తీసేసుకొని చిన్న పూరీలా అయితే చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత దాంట్లో ఈ స్టఫింగ్ పెట్టి మనకు ఇష్టమున్న షేప్లో మోమోస్ని అయితే రెడీ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చపాతీని అయితే తీసుకుందామండి. దీంట్లో మనం ఇందాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా, అది దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో నేను చెప్పినట్టు పూర్ణాన్ని కూడా స్టఫ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఒకవేళ మోమోస్ చేసే పాత్ర ఉన్నట్టయితే దాంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా మనం బయట దొరికే మోమోస్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా అంచులన్నీ కూడా మంచిగా ఒక దగ్గరికి చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని కొంచెం ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత మోమోస్ ఇలా అయినా మనం చేసుకోవచ్చు. కాకపోతే మనకు షేప్ మంచిగా రావాలంటే మాత్రం ఇప్పుడు టీ స్పూన్ ఉంటుంది కదా అండి, దాని వెనుక సైడ్ నుంచి అయితే ఇలా దగ్గరగా ఘాట్లలో అయితే పెట్టేసుకోవాలి. ఇది పెట్టేటప్పుడు ఎక్కువ దూరం అయితే రానివ్వకండి, ఇలా దగ్గరగానే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మోమోస్ని స్టీమ్ చేసినప్పుడు అవి విడిపోయినట్టు అవుతాయి కాబట్టి ఇలా దగ్గరగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా చేసేసిన తర్వాత ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను. మనకు మోమో షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ పైన. దానిపైన ఇలా స్టీమర్ ఉన్నట్టయితే ఇలా చిన్నుల గిన్నె ఉంటుంది, దాంట్లో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసి మనం తయారు చేసుకున్న మోమోస్ అన్నింటినీ కూడా కొంచెం దూరంగానే పెట్టుకోవాలండి. ఇవి ఆవిరికి మంచిగా కుక్ అయ్యి ఇంకొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి కొంచెం స్పేస్ అడ్జస్ట్ చేస్తూ మోమోస్ని అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్టీమర్ కనుక లేకుంటే ఇడ్లీ పాత్రలో అయినా మనం ఈజీగానే మోమోస్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా ప్లేట్లో పెట్టుకున్న మోమోస్ అన్నింటిపైన కూడా ఒక క్యాప్ని అయితే పెట్టేసి 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడే తీయకండి. కాస్త చల్లారాక అయితే మనం మోమోస్ని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, అచ్చం బయట షాప్లో కొన్నట్టే షేప్ అయితే వచ్చాయి. అండ్ అలాగే టేస్ట్ కూడా డ్రై ఫ్రూట్స్ మోమోస్ లాగే ఉంటాయి. సో ఇవైతే నేను సంకటహార చతుర్థి కోసం రెడీ చేశానండి. ఇది మా బాబు మొక్కుతున్నాడన్నమాట. సో నాకైతే మెమొరీలా ఉంటుందని నేను అలా చిన్న పిక్ అయితే పెట్టాను. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా చిన్న టిప్స్ పాటిస్తూ మోమోస్ని అయితే రెడీ చేసుకోవచ్చు. మీకు ఎలా వచ్చాయి అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్లో అయితే చెప్పండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్స్ అండి ఈ వీడియోని చూసినందుకు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోస్ని కూడా ఒక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.